నల్ల చెరువు గట్ట కింద నలుగురున్నారు పిల్లో, నల్ల చెరువు కట్ట కింద నాగముఖము నలికే సరము నలితే పనం పోతదిరో, నాగముఖము నలికే సన్నం. అయ్యో ఆమెకు వచ్చింది, ఆమె వాడిందా. అదే ఎవరు భాష తగ్గట్టు అంతే. సో మొత్తానికి అయితే మస్తు పాటలు, మంచి మంచి నిజంగా మీ పాటలన్నీ ఆల్రెడీ మొత్తం హిట్ పాటలే. హిట్. కోటల్ల లేదు గిరిని, పేటల్ల లేదు గిరిని, పల్లెల్ల పిండి గిరినే నా బావ భాస్కరయ్య, పల్లెల పిండి గిరినే నా బావ భాస్కరయ్య. సెలకల్ల బాయి కొడితే, సెలకల్ల బాయి కొడితే, పాలోలే నీళ్ళు వడ్డైన బావ భాస్కరయ్య, పాలోలే నీళ్ళు వడ్డైన బావ భాస్కరయ్య. 12 తంబాల పాబంది చిత్రశాల, 12 తంబాల పాబంది చిత్రశాల, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య. నారైన పోసినాము, నాటైన వేసినాము, డొకలేని బతుకు మనదే నా బావ భాస్కరయ్య, డొకలేని బతుకు మనదే మా బావ భాస్కరయ్య. 12 తంబాల పాబంది చిత్రశాల, 12 తంబాల పాబంది చిత్రశాల, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య, బయటెడ్ల కోటమయ్యో నా బావ భాస్కరయ్య. కోటల్ల లేదు గిరిని, పేటల్ల లేదు గిరిని, పల్లెల్ల పిండి గిరినే నా బావ భాస్కరయ్య, పల్లెల్ల పిండి గిరినే నా బావ భాస్కరయ్య. నిన్ను మించి నోడలేడు, నిన్నంచి నోడలేడు, చలపోటు అని వంట నా బావ భాస్కరయ్య, ఉల్లాసమే నీది నా బావ భాస్కరయ్య. ఇట్లా వాడతాం. నిజంగా బాగున్నాయి. ఈ పాటనేమో ఇది కూడా చాలా హిట్ పాటే మీరు పాడింది అన్ని. నువ్వు యాడ ఉన్నవే గంగే కొన, అది ఊతదా పాట. 12 తంబాలంటే అప్పుడు గూనదొడ్ల అమ్మ సిలకల్ల బాయి కూడా తెలియదు పడతాయో పడే అంటే పెళ్ళామి ఇట్లా పాట పాడింది మొగని మీదని. అట్లా మా నాన్నమ్మ చెప్తుండే స్టోరీ, పాటతో పాటు స్టోరీ కూడా చెప్పారు. ఇప్పుడు బబ్లు వాడుతుండు, పోరి రాయే జాతర పోదాము రాయే జాతర, నేను బావ నేను రాను జాతర, నాకు గజలు లేవయ్యో, అవి అన్ని పాడి ఇచ్చిన పాటలే. ఏం చేస్తాం, పాడుకొని ఎవరు వాడతాం. ఇంతవరకు ఎక్కడ వాడలేదు కదా ఇన్ని మంచి పాటలు, మరి ఎక్కడ. అందుకే వాడలేదు, నీ దగ్గర వాడతా నా కోరిక పెట్టుకొని నేను ఎక్కడ వాడలేదు, షో చేయలేదు, చేయదట. ఒక జాల వాడతట, పాటలు ఒకటే జాల వాడాలి. నేను ఊషమ్మకు ఫోన్ చేస్తా, అక్కడ గంగకు ఫోన్ చేస్తా, అదిగా మరి గివి గంగ కోతిరి పడుతుంది, మేము ఇట్లా పాడుతుంటాం. ఇట్లా అక్కలు జేలెండ్లు వడివికే వంగ నగ దారిలో, వడివికే వంగ నగ దారిలో, అక్కకు దొరకింది వన్నల జెండా నగ దారిలో, వన్నల జెండా నగ దారిలో, నల్లల దండ నగ దారిలో, నల్లల దండ నగ దారిలో, పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండే నగ దారిలో, పెయ్యనిచ్చిండే నగ దారిలో, పెద్దన్న నీ ఇంట్లో పెళ్లిలు కలుగా నగ దారిలో, పెళ్లిలు కలుగా నగ దారిలో, నడిపెన్న నాకొక్క నగ తెచ్చిండో నగ దారిలో, నగ తెచ్చిండో నగ దారిలో, నడిపెన్న నీ ఇంట్లో నాగెలి కలుగా నగ దారిలో, నాగెలి కలుగా నగ దారిలో, చిన్నన్న నాకొక్క సీర తెచ్చిండే నగ దారిలో, సీర తెచ్చిండే నగ దారిలో, చిన్నన్న నీ సీర చిరిగిపోయిందో నగ దారిలో, సిరిగిపోయిందో నగ దారిలో, చిన్నన్న నీ ఇంట్లో జినుగులు మొలువా నగ దారిలో, జిల్లెడ మొలువా నగ దారిలో. ఇట్లా అంటే సీర వేస్తే నచ్చలేదు, నచ్చలేదు నగ అంటే నాకు చేయించండి, ఇక బర్రెలు తెస్తే సంతత అవుతుంది అని ఇట్టు పాలు అమ్ముకుంది, పెరుగు అమ్ముకుంది. ఇక అప్పుడు చీర అంటే 50 రూపాయలదనో 10 రూపాయలదనో. ఆయన ఒకటి ఏదన్నా ఇచ్చుంటే ఆయన మీద కూడా మంచి సాంగ్ వస్తుంది. అవును, ఇట్లా పాట ఇట్లా గుట్టియాలని ఉంది కాబట్టి అట్లా అంతే. ఇక నల్ల జీర నల్ల రైక లవంగాల సుక్క బొట్టు, లవంగాల సుక్క బొట్టు, అనుసుజా గాలి కిడువు జాలి కొంగు, అనసుజో గాలి కిడువు జాలి కొంగు, పచ్చ జీర పచ్చ రైక లవంగాల సుక్క బొట్టు, లవంగాల సుక్క బొట్టు, అనుసుజా గాలి కిడువు జాలి కొంగు, అనసుజో గాలి కిడువు జాలి కొంగు, గాలి కిడివే జాలి కొంగు, గాలి కిడివే జాలి కొంగు, తెల్ల జీర తెల్ల రైక లవంగాల సుక్క
బొట్టు లవంగాల సుక్క బొట్టు లవంగాల సుక్క బొట్టు అనసుజా గాలి కిడువు జాలి కొంగు వనసుజా గాలి కిడువు జాలి కొంగు. ఇదేం ఎర్రమాన ఆమె పాడుకుంటుంది. పెద్దగా ఉన్నాయమ్మ పాటలన్నీ, కొంచెం కొంచెం పాడుతున్నాయి. చాలు చాలా మొత్తం పాడినా అంత అనిపేది, కొంచెం కొంచెం పడతా ఎన్ని పాటలు ఏమో ఏమోకి అనిపిస్తుంది. అట్లా అందరికంటే ముందు యూట్యూబ్ లో రాని ఇక్కడ రాని అక్కడ రాని మనం అందుకోవాలి, ఆలీలు వాడిని మనం పాడుకోవద్దు అంతే అంతే. సిగరెట్ చిన్నది రాను పోనన్నది జబ్బల జాకెట్ ఇది భలే సోకులున్నది రాజుగారి తోటలో జామ పండ్లు బావయో కోసి చేతికియవా గోట జిమ్మి పెట్టవా కోసి చేతికియవా గోట జిమ్మి పెట్టవా అర్రె సిగరెట్ చిన్నది రాను పోరన్నది జబ్బల జాకెట్ది భలే సోకులున్నది జబ్బల జాకెట్ది భలే సోకులున్నది మామగారి తోటలో మామిడి పండ్లు బావయ్యో కోసి చేతికియవా గోట జిమ్మి పెట్టవా కోసి చేతికియవా గోట జిమ్మి పెట్టవా జబ్బల జాకెట్ది భలే సోకులున్నది జబ్బల జాకెట్ది భలే సోకులున్నది. మస్తు నేను పాడించుకుంటోళ్ళుండే మస్తు పాడతాం. నిజంగా మస్తు మస్తు పాటలు, ఎక్కడ వినలేని పాటలు మీ దగ్గర చాలా. మేడం థ్యాంక్ యూ మేడం. నిజంగా సో నిజంగా అప్పట్లో పుట్టించిన పాటలు నిజంగా ఇప్పుడు ఎన్ని రాసినా గానీ ఆ పాటల తీరే వేరు. సో దాని పోకడ ఉంటది కదా. ఇప్పుడు దామోదర్ తండ్రి రాజనరసింహులు ఇది మా అమ్మలు వాడుతుంది. అబ్బబ్బ బుగ్గలచ్చే వరి కళ్ళ చెమటలచ్చే నన్నాగము చెయ్యకే మరదల మౌనిక నన్నాగము చెయ్యకో మరదల మౌనిక సంగరెడ్డి సడుగు మీద సద మల్లెలున్నాయంట తెచ్చి నెత్తిలా పెట్టవో రాజనరసింహ తెచ్చి నెత్తిల పెట్టవో రాజనరసింహ తెచ్చి నెత్తి పెడితే నేను తెచ్చి నెత్తి పెడితే మీ వాళ్ళు ఏమన్నరే మరదల మౌనిక మీ వాళ్ళు ఏమన్నారో మరదల మౌనిక అబ్బబ్బ బుగ్గలచ్చే వరి కళ్ళ చెమటలచ్చే ఎయ్యు బొంగు రామునే రాజనరసింహ కింగున గొట్టలేవయో రాజనరసింహ. ఇట్లా రాజనరసింహులు అంటే ఇప్పుడు దామోదరన్న వాళ్ళ తండ్రి అక్కడ అట్లా పుట్టించిరా మొత్తాన్ని. అప్పుడు అట్లా పుట్టించుడు, ఆయన గెలిచాడట అప్పుడు అమ్మ వాళ్ళ కాలంలో. ఓకే ఎట్లా వాడుతుంది ఇందురమ్మ 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 రడు విదో ఇందురమ్మాయి తెల్ల జీర కట్టినవమ్మో ఇందిరమ్మ తెలివైన రజము తెచ్చి ఇందురమ్మాయి రాకెట్ పడతాదని ఇందురమ్మ లవ్ బాయే పట్టరు తల్లో ఇందురమ్మాయి ఇందురమ్మ ఇందురమ్మో ఇందురమ్మ నల్ల జీర కట్టినవమ్మో ఇందురమ్మాయి నల్ల జీర కట్టినవమ్మో ఇందురమ్మ నలుగు రాజాలినవమ్మో ఇందురమ్మ ఇందురమ్మ ఇందురమ్మో ఇందురమ్మాయి పచ్చ చీర కట్టినవమ్మ ఇందురమ్మ 10 రాజాలినవమ్మో ఇందురమ్మాయి ఢిల్లీలా ఉన్నావమ్మో ఇందురమ్మ నీ తండ్రి నైరోబాబు ఇందురమ్మాయి గండి తాత శతావటి ఇందురమ్మ రాజధాను మల్పినవమ్మ ఇందురమ్మ 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 చెయ్యి గుర్తు నిదే తల్లి ఇందురమ్మ 3 రంగుల జెండా తల్లో ఇందురమ్మాయి కండువాగా అప్పినారమ్మో ఇందురమ్మ. ఇందిరాగాంధీ మీద ఎంత నిజంగా చాలా అంటే ఇది పాట ఇప్పుడు వాళ్ళని వాడినరా ఇంతవరకు పాడింది ఆమె. చాలా అంటే చాలా అభిమానం అంటే ఇందిరాగాంధీకి. మాకైతే చాలా. ఇప్పుడు ఏమంటారమ్మా ఆమె బొమ్మిచ్చి చీరిస్తారు ముండరాలు చీరలు అండి. ఎట్లయితే అమ్మా ఆమె ముండరాలు కదా ఒక దేవత మన అన్నా రేవంత్ అన్నా ఏమనుకోదు నీ మీద కూడా తర్వాత కై గడితిగా ఏం చేస్తారు కొండలరెడ్డి అమ్మ కామరెడ్డి నుండే విన్ను అన్న నీకు ఎప్పుడు మంచిగా చేస్తే నీకు ఎప్పుడు మంచిగా కలుగుతుంది అంతే. సో మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి సార్? మంచిగా అనిపిస్తుందమ్మా. నాకు ఇల్లు ఇవ్వకుండా పర్వాలేదు ఇస్తాను ఆమె ఇచ్చిండు నేనే పెద్ద పాసం అనిపోతే ఎంత మందిలో ఉన్నా నాకు ఎవ్వరేం అడ్డుకోరు. నల్గొండ నర్సరెడ్డి అన్న కూడా సొంతం మా మామయ్యని గద్దరు అవునా ఉమ్మడి ఇట్టలు అయినాయి తూప్రాన్ ఈ నెల 18 అవుతుంది కానీ వాళ్ళ అన్నకు నాకు వేయలేదని కొంచెం దూరమైన అంతే. మా అమ్మాయికి మస్తు ధన్యవాదాలు. ఇద్దరం మన్యంకొండ జాతర పోతే అక్కడ ఊషమ్మ పరిచయం అయింది ఆజమ్మక్క ఊషమ్మ అని. ఆమె ఒక్కటే పాటతో విన్ అయింది ఉషక్క. ఏం ఆ పాట నాకు కూడా వస్తుంది నాటే నేను పోతేరా పాటల నిర్వైతివి రమేష్ నేను ఎట్లా వత్తురా ఒక్కల మొక్క తిరగడతామమ్మా
రమేష్ ఇంట్లో కాదండిరా, రమేష్ ఇంట్లో కాదండిరా, నాటే నేను పోతరా పాటలని వైతి, నీ పెండ్లం చిన్నది నిలువసుకున్నది, రమేష్ ఇంట్లో కాదండిరా, రమేష్ నన్ను చూస్తే వరువది, రమేష్ నన్ను పాడండి. చెల్లె కూడా గొంతు కూడా బాగుంటది, చాలా బాగుంటుంది. మంచి నాయ కూడా చాలా కష్టపడింది. అక్క ఆమె నన్ను అంటది, అక్క నీ గొంతు బాగుంటది.